ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. 7 deadly sins, ఘోరమైన 7 పాపములు అనే అంశమునకు మరోసారి మిమ్మలను ప్రేమతో ఆహ్వానించుచున్నాను. సప్త పాపాలకు 7 జంతువులను లేదా పక్షులను జత చేసి భక్తులు ఈ పాపాలను వివరించారు. గర్వమునకు వారు జత చేసిన పక్షి ఏది అంటే నెమలి. నెమలి అందమైన పక్షి. నెమలి అందమునకు సూచనగా ఉన్నది. నెమలి యొక్క అందమును బట్టి నెమలి జాతీయ పక్షిగా కూడా ఎంపిక చేయబడినది. లోకము అందమునకు పెద్దపీట వేస్తుంది అనటానికి ఇది కూడా ఒక ఉదాహరణే. చాలామంది తమకున్న అందమును బట్టి గర్విస్తూ ఉంటారు. గర్వమును గూర్చిన గత వీడియోలలో కొంతమంది భక్తులు తమ భక్తిని బట్టి గర్విస్తారని, అలాగే కొంతమంది అగ్రజాతీయులు తమ జాతిని బట్టి గర్విస్తారని మనం ధ్యానం చేశాం. నేటి వీడియోలో మనకు ప్రమాదాన్ని తెచ్చే సౌందర్య గర్వమును గురించి మనం ధ్యానం చేద్దాం. మళ్ళీ నేను లూసిఫర్తోనే ఈ ప్రసంగం ప్రారంభించాల్సి వస్తోంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో యెహెజ్కేలు ప్రవచనమెత్తి ఇలాగు ప్రవచించాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చూడండి. పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. అలాగే 17వ వచనాన్ని చూచినప్పుడు, నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సును చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసేదను. ఈ తూరు రాజు లూసిఫర్కు సాదృశ్యముగా ఉన్నాడు. తన సౌందర్యమును బట్టి గర్వించాడట. దేవుడు అతనిని నేలను పడవేశాడట. అనేక మంది రాజులు చూచుచుండగా అతన్ని హేళనకు అప్పగించాడట. లూసిఫర్ మాత్రమే కాదు, బైబిల్ గ్రంథములో అబ్షాలోము కూడా తన అందమును బట్టి గర్వించిన వాడై కన్న తండ్రిపైనే తిరుగుబాటు చేసి అకాల మరణం చెందాడు. సమూయేలు 2వ గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనంలో, ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు అని మనం చదువుతాం. ఇంతటి అందగాడైనటువంటి అబ్షాలోము తండ్రికి అవిధేయుడు. తండ్రి అంటే అతనికి లెక్కలేదు. అంటే తన సౌందర్యమును చూచుకొని తూరు రాజు వలె తన జ్ఞానాన్ని చెరుపుకున్నాడన్నమాట. ఈ అబ్షాలోము తన సొంత అన్నను చంపాడు. ఎందుకంటే అబ్షాలోము యొక్క చెల్లెలు తామారు. అమ్నోను ఆమెను ప్రేమించినట్టుగా ప్రేమించి ఆమెను చెరిచాడు. ఆ కోపము చేత అబ్షాలోము అమ్నోనుపై పగ పెంచుకొని చంపివేశాడు. హత్య చేసిన తరువాత గెషూరునకు పారిపోయి అక్కడ 3 సంవత్సరాలు ఉండిపోయాడు. ఈ 3 సంవత్సరాలలో అమ్నోను మరణము విషయంలో దావీదు ఓదార్పు నొంది అబ్షాలోమును శిక్షించకూడదనుకుని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో యోవాబు యుక్తిగల ఒక స్త్రీని దావీదు దగ్గరకు పంపించి అబ్షాలోము తిరిగి గెషూరు నుండి యెరూషలేమునకు వచ్చుటలో దావీదును ఒప్పించాడు. దావీదు అనుమతి ఇవ్వటంతో అబ్షాలోము తిరిగి యెరూషలేమునకు వచ్చాడు. యెరూషలేమునకు వచ్చి 2 సంవత్సరాలు ఉన్నాడు, కానీ రాజు దగ్గరికి రాలేదు. 2 సంవత్సరాల తర్వాత అతడు రాజదర్శనము చేశాడు. రాజదర్శనము పొందిన అబ్షాలోము రాజును క్షమించమని అడిగినట్లుగా మనము చూడం. కానీ రాజు అమ్నోను యొక్క హత్య విషయంలో అబ్షాలోమును ప్రశ్నించలేదు. సరికదా, అబ్షాలోమును ముద్దు పెట్టుకున్నాడు. అంటే అందము కొన్నిసార్లు లోపాలను సరిచేసేయవచ్చు. ఈ లోకంలో కూడా అలా జరుగుతుంది. అందమైన వాళ్ళు ఏది చేసినా లోకము దానిని పెద్ద తప్పుగా పరిగణించకపోవచ్చు. కానీ తప్పు తప్పే. ఇక అబ్షాలోముకు హద్దు లేకుండా పోయింది. అక్కడి నుండి 4 సంవత్సరాలు తీర్పు కొరకై రాజు దగ్గరికి వెళ్ళే ఇశ్రాయేలీలందరినీ తన వైపుకు ఆకర్షించుకొని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని తన వైపుకు త్రిప్పేసుకున్నాడు అబ్షాలోము. ఇలాగూ 4 సంవత్సరాలు చేసి ఇశ్రాయేలీలందరూ తన పక్షాన చేరేసరికి రాజుపై తిరుగుబాటు చేశాడు. రాజును పదవీచ్యుతిని చేసి అడవులకు తరిమివేశాడు. ప్రియులారా, సౌందర్య గర్వము మన జ్ఞానాన్ని చెరుపుతుంది అనుటకు అబ్షాలోము ఒక ఉదాహరణ. తద్వారా అబ్షాలోముకి ఏమైందో మనలో చాలా మందికి తెలుసు. దావీదు అబ్షాలోముకు చిక్కకుండా అడవులకు పారిపోయిన తర్వాత అబ్షాలోము ఇశ్రాయేలీయుల సైనికులందరినీ సమకూర్చి రాజు పక్షమున ఉన్న వారితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధములో అబ్షాలోము చనిపోయాడు. అబ్షాలోము తన జ్ఞానాన్ని పాడు చేసుకొని రాజు ప్రేమిస్తున్నప్పటికీ
తన తప్పును బట్టి పశ్చాత్తాప పడకుండా తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. కనుక సప్త పాపాలలో గర్వము మానవులను నశింప చేస్తుంది అనుటకు అబ్షాలోము కూడా ఒక ఉదాహరణే. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఘోరమైన సప్త పాపాలలో గర్వము ఏ రూపములో మన జీవితములలో ప్రవేశించిన దానిని మనము త్రోసివేయాలి. గర్వమునకు చోటియకూడదు. ఎందుకంటే దేవుడే మనలను నిర్మించాడు. ఆయన ఇచ్చిన సౌందర్యము తప్ప ఇందులో మనము సాధించింది ఏమీ లేదు. కనుక దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఘనపరచాలే తప్ప మనము గర్వించకూడదు. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. 7 సప్త పాపాలలో గర్వము అనేక రూపాలలో ఉంటుందని, అది సౌందర్యం వల్ల కలుగు గర్వమని మాతో చెప్పారు. ఈ మాటలు వింటున్న మా వీక్షకులెవ్వరూ నీవు వారికి ఇచ్చిన సౌందర్యమును బట్టి, ఆధిక్యతలను బట్టి ఏమాత్రము గర్వించకుండా వాటిని బట్టి నిన్ను స్తుతించి నిన్ను ఘనపరిచే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.